వెల్కమ్ టు మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం శనగల క్యారెట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు శనగలండి. ఈ శనగల్ని ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఇక్కడ నేను 100 గ్రాముల శనగల్ని ఒక 12 గంటలు వాటర్లో నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకోవడం వల్ల మనకి బాగా నాని ఉబ్బు ఉన్నాయి చూడండి. ఈ విధంగా బాగా నాని ఉంటాయి. అలా నానిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా టమాటా మీడియం సైజ్ అయితే 2 టమాటాలు తీసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. ఆనియన్ కూడా మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్, పెద్ద సైజ్ అయితే 1 ఆనియన్ సరిపోతుందండి. ఇలా కట్ చేసి పెట్టుకోండి. క్యారెట్ 1 ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. బిర్యానీ ఆకు 2, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ పెట్టుకోవాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా మనం సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా ఈ ఆనియన్ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. బిర్యానీ ఆకు అదేవిధంగా మనం ముందుగా తీసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలు కొంచెం పచ్చి వాసన లేకుండా ఉండడానికి కొంచెం ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కొంచెం మనకి సాఫ్ట్ అయితే సరిపోతుంది. టమాటా ముక్కలు కూడా మనకి బాగా మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్న పసుపు, అదేవిధంగా జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, మీ రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే గరం మసాలా కూడా వేసేసుకోండి. గరం మసాలా కూడా వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపెట్టండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ శనగలు ఉన్నాయి కదా, ఈ శనగలను వేసేసుకోవాలి. శనగలను వేసి మొత్తం ఒకసారి బాగా కలిపెట్టండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం తక్కువైనా పర్వాలేదు అంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఈ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్, 4 లేదా 5 విజిల్స్ అన్న రావాలండి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే శనగల క్యారెట్ మసాలా రెడీ అయిపోయింది. లాస్ట్గా దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, క్యారెట్ శనగల మసాలా లేదా శనగల క్యారెట్ మసాలా ఏ విధంగా అన్నా ఒకటే అండి. టేస్ట్ మటుకు చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.